వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అన్ని దినపత్రికలో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా సిబిఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ మెరిట్ స్కాలర్షిప్. సో తల్లిదండ్రులకి ఏకైక సంతానం ఉన్న బాలికలను విద్యలో ప్రోత్సహించేందుకు సింగిల్ గర్ల్ చైల్డ్ మెరిట్ స్కాలర్షిప్ మన పేరు మీద సిబిఎస్ఈ వాళ్ళు దీన్ని అమలు చేస్తున్నారు. సో మనకు దీనికి అర్హత వచ్చేసి తల్లిదండ్రులకు ఎవరైనా సరే ఒక అమ్మాయి మాత్రమే ఉండాలి, పిల్లలు ఏకైక సంతానం అమ్మాయి అయి ఉండాలి. అలాంటి వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అర్హత వచ్చేసి మనకు సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణతలై ఉండాలి. అంటే 10వ తరగతి అనేది మనకు పాస్ అయి ఉండాలి. ఈ ప్రజెంట్ వాళ్ళు ఇంటర్మీడియట్ 11th కానీ 12th స్టాండర్డ్ కానీ చదువుతున్న వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు ఎస్ఎస్సిలో 60% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి తప్పకుండా. అలాగే మనకు ఎవ్రీ మంత్ 500 అనేది ఈ స్కాలర్షిప్ కింద ఇవ్వడం జరుగుతుంది 2 ఏళ్ల పాటు. సో 2 years అనేది ఇస్తారు మనకు, ఎవ్రీ మంత్ 500. సో మనకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇది లాస్ట్ డేట్ వచ్చేసి మనకు October 18. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి www.cbse.gov.in. నెక్స్ట్ చూడండి, సీటెట్ 2024 సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డిసెంబర్ 2024 ఏడాదికి సంబంధించిన సీటెట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది. సో మనకు ఈ సీటెట్ అనేది ఎవ్రీ ఇయర్ 2 times అనేది రిలీజ్ చేశారు. సో ఇది డిసెంబర్ మంత్ సంబంధించింది. అర్హత తీసుకున్నట్టయితే మనకు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. దానితోటి పాటు డిఈఎల్ఈడి లేదా డిఈడి, బీఈడి లేదా ఇందులో ఏదైనా కంప్లీట్ చేసి ఉండాలి. ఒకవేళ మీరు డిగ్రీ చేసి బీఈడి కానీ ఎంఈడి కానీ చేసిన వాళ్ళు కూడా దీనికి అర్హత అనేది ఉంటుంది. సో మనకు దీనికి దరఖాస్తు అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి October 16. సో మనకు ఏమన్నా ఒకవేళ మీరు అప్లికేషన్ చేసి ఉంటే దాంట్లో ఏమన్నా సవరణ ఏమన్నా చేసుకోవాలంటే, ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే వాటిని మనం సరిదిద్దుకోవాలంటే October 21 నుంచి October 25 మధ్యలో మనకు మోడిఫికేషన్ సంబంధించిన డేట్స్ అని మోడిఫికేషన్ సంబంధించింది ఏదైనా మోడిఫై చేయాలనుకుంటే చేసుకోవచ్చు ఆ తేదీలలో. మనకు ఎగ్జామ్ వచ్చేసి మనకు December 1st తారీఖు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు వచ్చేసి గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదు, వరంగల్. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి ctet.nic.in. నెక్స్ట్ చూడండి, ఆర్ఆర్సి వెస్టర్న్ రైల్వేలో 5066 అప్రెంటిస్ సంబంధించిన పోస్టులకు మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వెస్టర్న్ రైల్వే 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి వెస్టర్న్ రైల్వే పరిధిలోని మనకు అప్రెంటిస్ ఖాళీలకు భర్తీకి దరఖాస్తు అనేది కోరుతూ ఉంది. మొత్తం ఖాళీలు వచ్చేసి మనకు 5066. సో దీనికి సంబంధించి మనకు ట్రేడ్లు ఫిట్టరు, వెల్డరు, టర్నరు, మిషనిస్టు, కార్పెంటరు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మనకు అర్హత చూసినట్టయితే 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లో మనకు ఐటీఐ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో 10th+ ఐటీఐ అన్నట్టు. సో మనకు ఏజ్ వచ్చేసి 15 నుంచి 24 ఏజెస్ మధ్య ఉండాలి, 15 to 24. సో మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మనకు అదే ఓబీసీ వాళ్ళకైతే మనకు ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందో సేమ్ అదే ఏజ్ రిలాక్సేషన్ వీళ్ళకి కూడా మనకు వర్తిస్తుంది ఇక్కడ. సో మనకు శిక్షణ కాలం వచ్చేసి 1 సంవత్సరం అనేది శిక్షణ వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. 10వ తరగతి ఐటీఐ వచ్చిన మార్కుల ఆధారంగానే ఎంపిక అనేది జరగడం జరుగుతుంది. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇది మనకు ఆన్లైన్లో చివరి తేదీ వచ్చేసి మనకు October 22. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి www.rrcwr.com. ఓకే, నెక్స్ట్ చూడండి, అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీలో డిగ్రీ పీజీ. బెంగళూరులోని అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ అండర్ గ్రాడ్యుయేట్, యూజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీజీ ప్రోగ్రాంలలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది. బీఏ ఆనర్స్, బీఎస్సీ ఆనర్స్, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాంలు, ఎంఎస్సీ, ఎంఏ, ఎంపీహెచ్ ప్రోగ్రాంలు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఫుల్ టైం రెసిడెన్షియల్ ప్రోగ్రాంలు. ఎంట్రన్స్ టెస్ట్, ఆన్లైన్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అడ్మిషన్ అనేది ఇస్తారు. ఒక్కో డిగ్రీ ప్రోగ్రామ్ వ్యవధి 4 ఏళ్ళు ఉంటుంది, అదే యూజీకి అయితే. అదే పీజీకి అయితే మనకు 2 ఏళ్ళు అనేది ఈ వ్యవధి అనేది ఉంటుంది. సంస్థ నిబంధనల ప్రకారం అర్హులకి స్కాలర్షిప్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకు దరఖాస్తు ఫీజు వచ్చేసి 500 రూపీస్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి November 11. మనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా పరీక్ష కేంద్రాలు అనేది ఉండడం జరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి. మనకు ఎంట్రన్స్ టెస్ట్ అనేది December 14th ఉంటుంది. మనకు దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి అజమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ.edu.in. నెక్స్ట్ చూడండి,
ఐఐటి తిరుపతిలో ఎంఎస్ రీసెర్చ్ అండ్ పిహెచ్డి. సో తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఎస్ రీసెర్చ్ పిహెచ్డి కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది. రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రెగ్యులర్ ఫుల్ టైమ్ స్కాలర్స్, ఎక్స్టర్నల్, పార్ట్ టైం కేటగిరీలో అడ్మిషన్స్ ఇస్తారు. రెగ్యులర్ విధానంలో ఎంపికైన అభ్యర్థులకు వివిధ స్కీమ్ల ద్వారా అసిస్టెంట్షిప్ లభిస్తుంది. ఎక్స్టర్నల్, పార్ట్ టైం విధానాల్లో చేరాలనుకున్న అభ్యర్థులు ఉద్యోగులే ఉండాలి. కనీసం 2 ఏళ్ళ అనుభవం ఉండాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థలు లేదా జాతీయ స్థాయి ల్యాబొరేటరీల నుంచి స్కాలర్షిప్ అనేది తప్పనిసరి. సో దీనికి సంబంధించి మనకు ఎగ్జామ్ ఫీజు వచ్చేసి, మన దరఖాస్తు ఫీజు వచ్చేసి మనకు 400 రూపీస్ ఉంటుంది. అదే మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 200 రూపీస్ ఉంటుంది. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 14th. రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకు నవంబర్ 5th మనకు 5th నుంచి 18th వరకు కండక్ట్ చేశారు. మనకు క్యాంపస్ రిపోర్టింగ్ వచ్చేసి December 2. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి iitp.ac.in. సో నెక్స్ట్ చూడండి, సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీలో స్మార్ట్ అడ్మిషన్స్. ములుగు జిల్లాలోని సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ బిఏ ఆనర్స్ ప్రోగ్రాంలో మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు అనేది నిర్వహిస్తుంది. ఇంగ్లీష్ స్పెషలైజేషన్లో 24 సీట్లు ఉన్నాయి. ఎకనామిక్స్ సోషలైజేషన్లో 23 సీట్లు ఉన్నాయి. మొత్తం మనకు 47 సీట్లు అనేది ఉండడం జరిగింది. వర్సిటీ నిర్వహించే కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్స్ అనేది ఇస్తారు. ఆసక్తి గల వాళ్ళు నోటిఫికేషన్లో తెలిపిన ప్రకారం గూగుల్ ఫామ్ అనేది ఫిలప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కింద మనకు ఇది మెంటర్స్ వర్సిటీగా వ్యవహరిస్తుంది కాబట్టి UOH వెబ్సైట్లో దీనికి సంబంధించిన వివరాలనే ఉండడం జరుగుతుంది. అర్హత చూసుకున్నట్టయితే 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 60% మార్కులు తప్పనిసరిగా రావాలి. అదే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే పాస్ అయితే చాలు. ఇక్కడ మనకు గమనిక వచ్చేసి CUT-UG 2024 అర్హత సాధించిన అభ్యర్థులకి ప్రథమ ప్రాధాన్యత అనేది ఉండడం జరుగుతుంది. ఇంకా సీట్లు మిగిలిన పక్షంలో అకాడమిక్ మెరిట్ ఆధారంగా అవకాశం అనేది కల్పిస్తారని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే మనకు రిపోర్ట్ చేయాల్సిన తేదీ వచ్చేసి అక్టోబర్ 3 ఉదయం 9:30 వరకు అంట. నెక్స్ట్ వచ్చేసి మనకు అభ్యర్థులు తీసుకురావాల్సిన పత్రాలు చూసినట్టయితే 10వ తరగతి, 12వ తరగతి సర్టిఫికేట్లు, టీసీ, అభ్యర్థి ఫోటోలు, దరఖాస్తు కాపీ. సో మనకు వేదిక వచ్చేసి యూత్ ట్రైనింగ్ సెంటర్, YTC బిల్డింగ్, ములుగు. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ చూసినట్టయితే acad.uohyd.ac.in. సో నెక్స్ట్ చూడండి, ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మనకు దాంట్లో మనకు స్టూడెంట్ కౌన్సిలర్, జూనియర్ ట్రైన్డ్, గ్రాడ్యుయేట్ టీచర్, ప్రైమరీ టీచర్, టెక్నికల్ సూపరింటెండెంట్, టెక్నికల్ ఆఫీసర్ ఈ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మొత్తం ఖాళీలు 13 ఉన్నాయి. సో మనం ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. చివరి తేదీ వచ్చేసి మనకు అక్టోబర్ 9. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి www.iitb.ac.in. సో నెక్స్ట్ వచ్చేసి రక్షణ శాఖ పరిధిలోని ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ లిమిటెడ్ AVNLలో మనకు జూనియర్ మేనేజర్, డిప్లొమా టెక్నీషియన్స్, అసిస్టెంట్ జూనియర్ టెక్నీషియన్స్ సంబంధించిన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. మనకు మొత్తం ఖాళీలు చూసినట్టయితే 81 ఉన్నాయి. అర్హత అలాగే మనకు దీనికి సంబంధించిన ఏవైతే డీటెయిల్స్ కావాలో దీనికి సంబంధించిన వెబ్సైట్లో చూడాలి. దీనికి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. చివరి తేదీ వచ్చేసి మనకు అక్టోబర్ 11. దీనికి సంబంధించిన వెబ్సైట్ చూసినట్టయితే avnl.co.in. నెక్స్ట్ చూడండి, ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్లో మనకు ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్, హ్యాండ్ మ్యాన్ ఆర్ హ్యాండ్ ఉమెన్ సంబంధించిన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. మొత్తం ఖాళీలు చూసినట్టయితే 208 ఉన్నాయి. సో మనకు అర్హత చూస్తే ITI, డిప్లొమా, 10వ తరగతితో పాటు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పకుండా ఉండాలి. మనకు ఇంటర్వ్యూ ద్వారా దీన్ని ఎంపిక చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి అక్టోబర్ 7. దీనికి సంబంధించిన వెబ్సైట్ చూసినట్టయితే www.aiasl.in. నెక్స్ట్ చూడండి, BISCలో అవకాశాలు. న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS 345 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. గ్రూప్ A, గ్రూప్ B, గ్రూప్ C ఇలా 3 కేటగిరీలకు సంబంధించిన వీటిలో జాబ్స్ అని ఉండడం జరిగింది. వీటిని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సో దీనికి సంబంధించి మనకు ఎగ్జామ్ ఫీజు వచ్చేసి గ్రూప్ A పోస్టులకు అయితే 800, గ్రూప్ B పోస్టులకు అయితే 500 ఉంది. అదే SC ST దివ్యాంగులు, మహిళలకైతే ఫీజు అనేది లేదు. ఓకే, దీనికి సంబంధించిన డేట్స్ చూద్దాం ఒకసారి. సో చివరి తేదీ వచ్చేసి మనకు సెప్టెంబర్ 30. అలాగే దీనికి సంబంధించిన వెబ్సైట్ చూసినట్టయితే bas.gov.in. సో నెక్స్ట్ చూడండి,
ఐఐసిటిలో ప్రాజెక్టు కొలువులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ వివిధ విభాగాల్లో 26 తాత్కాలిక పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు అనేది నిర్వహిస్తుంది. ప్రాజెక్ట్ అసిస్టేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రిన్సిపల్, ప్రాజెక్ట్ అసిస్టేట్, ప్రాజెక్ట్ అసిస్టేట్ పోస్టులకి అనేది ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అర్హత చూసినట్టయితే పోస్ట్ను అనుసరించి 10th, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ, ఎంఎస్సి, ఎంఫార్మసీ, నెట్ ఆర్ గేట్తో పాటు పని అనుభవం కూడా అడుగుతున్నారు వీళ్ళు. సో మనకు ఇక్కడ ఎగ్జామ్ ఫీజు చూడండి, ఇక్కడ వయసు కూడా మెన్షన్ చేశారు. ఏజ్ వచ్చేసి మనకు ప్రిన్సిపల్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకైతే 40 years అనేది ఉండాలి, ఏజ్ 40 years బిలో ఉండాలి. అలాగే మనకు ఇతర పోస్టులకైతే 35 ఏళ్ల లోపు ఉండాలి. సో బిలో 35 ఉండాలి. మనకు ఇంటర్వ్యూ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక్కడ ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి September 27, 30. మనకి ఇక్కడ వేదిక వచ్చేసి ప్లేస్ వచ్చేసి ICMR IICT హైదరాబాద్. దీనికి సంబంధించిన వెబ్సైట్ చూసినట్టయితే www.iict.rec.in. నెక్స్ట్ వచ్చేసి మనకు ESPA భూపాల్లో టీచింగ్ పోస్టులు, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ భూపాల్ 54 టీచింగ్ పోస్టులకి భర్తీకి మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రొఫెసర్ 2 ఉన్నాయి, అసిస్టెంట్ ప్రొఫెసర్ 8 ఉన్నాయి, అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చేసి 45 ఉండడం జరిగింది. ఆర్కిటెక్చర్, ప్లానింగ్ ఇతర విభాగాల్లో వీటిని ఫిలప్ చేయడం జరుగుతుంది. సో మనకు అర్హత చూసినట్టయితే పీజీ, పిహెచ్డితో పాటు టీచింగ్ అనుభవం కూడా ఉండాలి. షార్ట్ లిస్ట్ రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. మనకు ఎగ్జామ్ ఫీజు వచ్చేసి మనకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకైతే 3000, SC ST PWD మహిళలకైతే 1500 అనేది ఎగ్జామ్ ఫీజు వేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు October 21. సో మనకు హార్డ్ కాపీలు అనేది స్వీకరణ తీసుకునేది November 4th వరకు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఎవరైనా ఆఫ్లైన్లో దరఖాస్తు చేయాలనుకుంటే సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తున్న అడ్రస్కి మీరు పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వెబ్సైట్ చూసినట్లయితే spabhopal.ac.in. నెక్స్ట్ చూడండి, ఐఐటి ఇందౌర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇందౌర్ ఒప్పంద ప్రాతిపదికన 26 అసిస్టెంట్ ప్రొఫెసర్లు గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తు అనేది కోరుతుంది. సో మనకు డిపార్ట్మెంట్ చూసినట్టయితే ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, స్పేస్ ఇంజనీరింగ్, బయోసైన్స్ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ హ్యూమనిటీస్ అండ్ సోషల్ సైన్స్, ఇంటర్ డిసిప్లినరీ ఏరియాస్. సో అర్హత చూసినట్టయితే పోస్ట్ను అనుసరించి పిహెచ్డితో పాటు టీచింగ్ అనుభవం కూడా ఉండాలి. సో మనకు వయసు వచ్చేసి మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1 పోస్ట్కి అయితే 35 years, బిలో 35 years. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 పోస్టులకి అయితే బిలో 32 years అనేది ఉండాలి. మనకు దరఖాస్తు షార్ట్ లిస్టు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అనేది జరగడం జరుగుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు October 1. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి www.iiti.ac.in. ఓకే, ఇదండి మనకు ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం. సో వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ ఇక్కడ మనకు ఎవ్రీడే మనం పోస్ట్ చేస్తున్నప్పుడు డేట్ కూడా మెన్షన్ చేయమని చెప్పారు. సో నేను యూట్యూబ్లో మనకు టైటిల్ ఉంటుంది కదా, ఆ టైటిల్కి ముందు నేను ఈరోజు ఒక డేట్ అనేది మెన్షన్ చేస్తాను. సో మీరు అది గమనించగలరు.